ఈ సమ్మర్లో మనం 7 to 15 ఇయర్స్ పిల్లలకి బ్రెయిన్ జిమ్ ఎక్సర్సైజ్ నేర్చుకుందాం. బాడీ ఫిట్గా ఉంటే మనం ఎక్కువ రోజులు యాక్టివ్గా ఉండగలుగుతాం. మరి బ్రెయిన్ యాక్టివ్గా ఉంటే పిల్లలు ఈజీగా నేర్చుకోగలుగుతారు. మరి బ్రెయిన్ యాక్టివ్ కోసము న్యూట్రిషియస్ ఫుడ్తో పాటు సమ్ బ్రెయిన్ ఎక్సర్సైజెస్ అనేటివి యూజ్ అవుతాయి. ఈరోజు మనం నేర్చుకోబోయే బ్రెయిన్ ఎక్సర్సైజ్ మనందరికీ తెలుసు. అదే సిటప్స్, గుంజిళ్ళు. వీటిని స్క్వాట్స్ అని కూడా అంటారు. న్యూరాలజిస్టులు వీటిపైన రీసెర్చ్ చేసి స్క్వాట్స్ మిడ్ బ్రెయిన్ని యాక్టివ్ చేస్తాయని కనుక్కున్నారనమాట. మనకు తెలుసు గుంజిళ్ళు ఎలా తీయాలో. మనము ఎడమ చేత్తో కుడి చేత్తో ఎడమ చెవిని పట్టుకొని కూర్చొని లేయడం. ఇలా మనము ప్రతిరోజు ఉదయాన్నే 30 ప్రతిరోజు 30 గుంజిళ్ళు చేస్తూ ఉంటే 30 డేస్లో మనము బెస్ట్ రిజల్ట్ అనేది చూడొచ్చు. నేను కూడా మా అబ్బాయితో యోగా ముందు 30 సిటప్స్ రెగ్యులర్గా చేయిస్తూ ఉంటాను. అసలు బ్రెయిన్ని ఇది ఎలా యాక్టివ్ చేస్తుంది అంటే, లెఫ్ట్ హ్యాండ్తో మనం ఎప్పుడైతే రైట్ ఇయర్ లోబ్ని సాగదీస్తామో అప్పుడు మనకి లెఫ్ట్ బ్రెయిన్ అనేది యాక్టివ్ అవుతుంది. రైట్ హ్యాండ్తో లెఫ్ట్ ఇయర్ లోబ్ని సాగదీసినప్పుడు రైట్ బ్రెయిన్ అనేది యాక్టివ్ అవుతుంది. ఈ ఇయర్స్ దగ్గర ఉన్న న్యూరాన్స్ డైరెక్ట్గా బ్రెయిన్తో కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఒకేసారి లెఫ్ట్ రైట్ బ్రెయిన్స్ యాక్టివేట్ అవడం వలన వీటి కోఆర్డినేషన్ వలన మిడ్ బ్రెయిన్ యాక్టివ్ అవుతుందని రీసెర్చ్లో తేలిందనమాట. ఈ మిడ్ బ్రెయిన్ యాక్టివేట్ అయితే పిల్లలు షార్ప్గా గ్రాస్పింగ్ ఎక్కువ ఉంటుంది, ఇంకా అటెన్షన్ స్పాన్ బాగుంటుంది, ఫోకస్ బాగుంటుంది, ఇవన్నీ కూడా వస్తాయి. వాళ్ళు కామ్ అండ్ ప్రొడక్టివ్గా ఉంటారనమాట. ఇంకా రీసెర్చ్లో తేలింది ఏంటంటే, ఈ స్క్వాట్స్ అనేటివి సూపర్ బ్రెయిన్ యోగా అని కూడా వాళ్ళు గుర్తించారనమాట. కాబట్టి మనం పిల్లలతో ప్రతిరోజు ఉదయం 30 స్క్వాట్స్ చేయిస్తే 30 డేస్లో మనము బెస్ట్ రిజల్ట్ అనేది చూడొచ్చు. ఇది ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ప్రతిరోజు పిల్లలతో 30 స్క్వాట్స్ చేయిద్దాము. సిటప్స్ వలన ఇంకా యూజ్ ఏంటంటే, ఎప్పుడైతే చెవుల దగ్గర ఉన్న ఈ లోబ్స్ని కిందికి లాగుతామో అప్పుడు బాడీ మొత్తం కూడా స్టిమ్యులేట్ అవుతుంది. అంటే బ్లడ్ ఫ్లో అనేది బాగా ఉంటుంది. ఎప్పుడైతే బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో బాగుంటుందో అప్పుడు బ్రెయిన్ యాక్టివ్గా వర్క్ చేస్తుంది. ఇంకా మనకి లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రెండు వర్క్ చేయడం వలన క్రియేటివ్ సైడ్ అండ్ లాజికల్ సైడ్ బోత్ సైడ్స్ వర్క్ చేసి పిల్లలు నాలెడ్జ్ని ఈజీగా గెయిన్ చేయగలుగుతారు, బాగా అప్లై చేయగలుగుతారు అనమాట. అంటే పిల్లలు సూపర్ పవర్ లాగా వర్క్ చేస్తారు. అందుకే దీన్ని సూపర్ బ్రెయిన్ యోగా అని కూడా అంటారనమాట. థ్యాంక్ యూ. మోర్ బ్రెయిన్ ఎక్సర్సైజెస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.